మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాల ముందు శివయ్య దర్శనం కోసం బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి పట్టణంలోని గంగాపుత్ర శివాలయం నుంచి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆ శివుని దర్శనానికి ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఇక్కడ అశోక్ రోడ్ లో ఉన్నటువంటి ఒక గంగపుత్ర శివాలయం దగ్గర అయితే ఆ భక్తుల తాకిడి ఎక్కువగా కనబడుతోంది. ఉదయం నుంచి ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చేసారు. మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. कैसे लग रहा है आज शिवरात्रि के दिन आप कहाँ से आए? हम बोकलगुड़ आयशा मस्जिद से आए। शिवरात्रि के पावन अवसर पे आपको बहुत बहुत बधाई हो। ये त्यौहार बहुत अच्छा है, मंदिर में आने से प्रसन्न लगता है। क्या करते हैं शिवरात्रि के दिन? शिवरात्रि के दिन उपवास वगैरह करते, मंदिर में जाते, पाव पड़ते। आज क्या उपवास के शिव के लिए क्या प्रार्थना करें? आज मेरे हस्बैंड को ये साल में जॉब लगा है, इसलिए हम पाव पढ़ने को आए। GTS में जॉब लगा है, गवर्नमेंट जॉब लगा है। అది శివరాత్రి అయితే మాత్రం హిందువులకు అత్యంత పవిత్ర దినం, పర్వదినం. ఎందుకంటే ఈ రోజే శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి ఒక రోజుగా చెప్తారు. అలాగే శివుడు ఉద్భవించినటువంటి రోజు ఏదైతే మనం పూజలు చేస్తామో లింగాకారం ఉద్భవించిన రోజు ఈ రోజే. ఇది అంతేకాకుండా యొక్క చంద్రుడు మరియు శివుని యొక్క నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. కాబట్టి భక్తులు అత్యంత పవిత్రంగా ఆ యొక్క శివరాత్రిని భావించి ఈరోజు ఉదయాన్నే స్నానాదులు ముగించుకొని ఆలయాల వద్దకు చేరుకుని శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ రోజంతా కూడా ఉపవాస దీక్షలు చేపట్టి ఆ తర్వాత రాత్రి మళ్ళీ తిరిగి జాగరణ కార్యక్రమం కూడా పూర్తి చేసి రేపు ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే పురాణాల్లో శివరాత్రికి అత్యంత ప్రాశస్త్యత, ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. కాబట్టి ఈరోజు భక్తులైతే ఈ యొక్క పరమశివుణ్ణి దర్శించుకోవడానికైతే బారులుగా తీరి ఇక్కడికి ఈ యొక్క ఆలయాలకి విచ్చేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి మనం చూస్తున్నాం దాదాపుగా భక్తులందరూ కూడా బారులు తీరారు. మరికొంతమంది భక్తుల్ని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది శివరాత్రి దర్శనం? బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఏం కోరుకుంటున్నారు భక్తులు? అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చాందా. ప్రతి శివరాత్రికి రోజు వస్తాను. ఎలా ఏం కోరుకుంటున్నారు దేవుని? పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, పిల్లల చదువులు మంచిగా ఉండాలి, అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలి, అంతే. అది ప్రతి ఒక్కరైతే భగవంతుడిని అంతా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లల ఆరోగ్యంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా, తర్వాత ప్రపంచం అంతా కూడా, లోక కళ్యాణం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి భక్తులు అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్ అండి, ఆదిలాబాద్. ప్రతి శివరాత్రికి ఏం చేస్తుంటారు? ప్రతి శివరాత్రి దర్శనం చేసుకొని తెల్లారు వాళ్ళు జాగరణ చేసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ ఉంటామండి. అంటే ఇప్పుడు మన హిందువులకైతే ప్రధానంగా శివరాత్రి అంటే ఒక ప్రముఖమైన పండుగ. ఎక్కడలేని ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఎక్కడలేని ఒక సంతోషం అయితే వెలుస్తుంది. ఇది నెలకొస్తాను. ఇది శివరాత్రి అంటే శివుడు అంటే అందరికీ ఇష్టమేనండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఉపవాసం చేసి జాగరణ చేసి శివరాత్రి దర్శనం చేసుకొని పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు, ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంటే ఎలాంటి పూజలు చేస్తారు? శివుని పూజలు చేస్తాం. మరి భగవంతుని ఏం కోరుకుంటారు? అంత మంచిగా జరగాలనే కోరుకుంటాం. శివుని దర్శనం చేసుకుంటే సంతోషంగా ఉంటాము, అందరు బాగుంటారని కోరుకుంటాం. అలాగే మనం చూస్తున్నాం ఈ లైన్ కూడా దాదాపుగా పూర్తిగా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఈ యొక్క భక్తుల యొక్క లైన్ అయితే పెరిగింది. ఇక్కడ అంటే ఈ గంగపుత్ర ఏదైతే శివాలయం ఉందో ఈ శివాలయం దగ్గర అంటే ఈ భక్తులైతే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడు మనం ఆలయ గర్భగుడిలోకి వెళ్ళి ఆ గర్భగుడిలో జరిగినటువంటి ఒక పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత ఈరోజు శివరాత్రికి సంబంధించి ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలు ఏమున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శివుడికి ఆ తర్వాత భక్తులకు, హిందువులకు ప్రధానంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక ఈ పండుగలో ప్రతి శైవ క్షేత్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఒక భక్తుల తాకిడి ఉంటుంది. అలాగే ప్రత్యేక పూజలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటారు. మనం ఇప్పుడు ఆ యొక్క గర్భగుడిలో, శివుడి యొక్క గర్భగుడిలో మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మనం తెలుసుకుందాం.
అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అశోక్ రోడ్లోని గంగపుత్ర ఆలయం వద్ద అయితే ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల యొక్క తాకిడి, అలాగే చూడండి శివలింగానికి పాలాభిషేకం, జలాభిషేకం, ఇతర అభిషేక పూజలు అయితే జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇక శివరాత్రికి సంబంధించి మరి ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి ఒక ఎంతమంది భక్తులు తరలిరానున్నారు, మనం ఆలయ కమిటీ వారిని ఇక్కడ అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, శివరాత్రికి సంబంధించి గంగపుత్ర శివాలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి, అలాగే పూజా కార్యక్రమాలతో పాటు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో నడవట్టున్నటువంటి గంగపుత్ర శివాలయం, కుమారపేట, అశోక్ రోడ్ వంటి నిన్నటి కార్యక్రమాలలో ఉదయం 4 గంటల నుంచి మహాగణపతి పూజ మరియు నవగ్రహ పూజ, రుద్రభోమము, శివ పార్వత కళ్యాణం కూడా జరిపించాము. అలాగే సాయంత్రం కూడా 4 గంటలకు శివపార్వతుల శోభయాత్ర కొనసాగింది. అలాగే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని పర్వదినాన మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి మహాగణపతి పూజ మరియు నవగ్రహ పూజ, ఆ స్వామివారికి మహారుద్రాభిషేకము నిర్మించాము. భక్తులు కూడా పెద్ద ఎత్తున బాగా జనులంతా కూడా భారీ సంఖ్యలో ఆ స్వామివారికి పూజలు అందుకుంటున్నారు. మహా సందర్భంగా ఈరోజు మహా అన్నదానం కూడా కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం నుండి 9 గంటల నుంచి ఈ యొక్క శివనామ స్మరణతో భక్తులు తరలి వస్తున్నారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రముతో ఓం నమ శివాయ అంటూ భక్తులు కూడా తరలి వస్తున్నారు. అయితే శివాలయంలో భక్తుల దైవ దర్శనానికి అయితే భక్తులు బారులు తీరారు. ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు, మనం వారిని అడిగి ఈ యొక్క శివుడి యొక్క ప్రత్యేకత ఏంది, శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంది, ఈ రోజు కనుక ఆ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఈ యొక్క శివరాత్రి యొక్క ప్రాశస్త్యము, ప్రత్యేకత. ఓం నమ శివాయ. అన్ని మనకు ఉన్నటువంటి హిందూ పండుగలలో మహాశివరాత్రికి ఒక విశేషమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి స్థానము ఉంది అని మన పురాణ ఇతిహాసాలు చెప్తాయి. మనకు చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు అన్నింటిలో కూడా విశేషమైనటువంటి మహాశివరాత్రి రోజు ఎందుకు విశేషత ఉందంటే, ఈ మానవ శరీరంలో మనం వాడుతున్నటువంటి ఆహారము దాదాపు ఈనాటి రోజుల్లో మనం చూస్తే అన్ని విషయాలలో కల్తీ ఉన్న దృష్ట్యా మనకు ఎన్నో రుగ్మతలు, ఎన్నో రోగాలు, ఎన్నో అరిష్టాలు వస్తున్నాయి. యాక్చువల్గా మన సనాతన పురాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మన గాథలు చెప్పేటి ఏంటంటే, ఈ శరీరాన్ని వారానికి కనీసం ఒక్కరోజైనా ఉపవాసమైనటువంటి ఆ దీక్షను మనస వాచ కర్మణ ఒకరోజు పరిశుద్ధమైనటువంటి ఆత్మతో పరమశివ నీకు మేము అంకితమవుతామని చెప్పి అన్నప్పుడు అది ఇక్కడైతే భక్తులు చెప్తున్నారు. అంటే ఇటు ఉపవాసం వల్ల కూడా ఇటు అంటే భక్తితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నట్టుగా భక్తులు చెప్తున్నారు. ఆ మహిళా భక్తులు అయితే యువతులు కూడా పెద్దలు మహిళలందరూ కూడా ఇక్కడ భగవంతుని దర్శనం కోసము లైన్లో నిల్చున్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, తర్వాత దేవుణ్ణి ఏం కోరుకోబోతున్నారు తెలుసుకుందాం. మేము చాందా నుండి వచ్చినాం. శివరాత్రికి ఏం చేస్తారు ప్రత్యేకంగా? పూజలు చేస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఎప్పుడు వారం కూడా వస్తాం ఇక్కడికి శివాలయం. శివరాత్రి కాకుండా ఎప్పుడు అప్పుడప్పుడు సోమవారం కాకుండా ఇప్పుడు మిగతా సాయంత్రం అదే టైంకి అట్లా వచ్చేస్తాం. ఇక్కడనే వీళ్ళ దగ్గర అంత మంచిగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ప్రతి శివాలయాల్లో కూడా భక్తుల తాకిడైతే ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కువగా కనబడుతుంది. శివరాత్రికి పరమశివుణ్ణి దర్శించుకుని ఆ తర్వాత ప్రత్యేక పూజలు, ఈరోజు ఉపవాసం కనుక జాగరణ చేసినట్టయితే ఖచ్చితంగా భక్తులు తరిస్తారని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఆలయంలో అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత జాగరణ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.